తెలుగునాట ప్రతి పల్లెలోనూ ఓ గ్రామదేవత పేరిట పార్వతీదేవిని అమ్మవారుగా పూజిస్తారు. ఉత్తరాంధ్రలో ఆరాధ్య దేవతగా విజయనగరం పైడిమాంబ, శంబరి పోలమాంబగా ప్రసిద్ధి చెందారు. తెలంగాణ ప్రాంతంలో సమ్మక్క, సారలమ్మ జాతరలు ప్రసిద్ధి చెందినట్లే ఉత్తరాంధ్రలో ఈ ఉత్సవాలు ప్రసిద్ధి చెందాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ శంబర పోలమాంబ కథను ఒక్కసారి పరిశీలిస్తే, శంబర ప్రాంతము పూర్వము దండకారణ్య ప్రాంతంలో ఉండేది. సంభాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. ఇతను మహాపరాక్రమవంతుడు, మాయావి. ఈయన పరిపాలనలో ప్రజలు, మునులు ఘోరమైన చిత్రహింసలను అనుభవించేవారు. రాక్షసరాజు బారి నుంచి రక్షించమని అప్పట్లో ప్రజలు తపస్సులు, తదితర కార్యక్రమాలను చేశారు. శక్తి స్వరూపిణిని వేడుకోవడమే ఆమె పులరేశ్వరిగా అవతారమెత్తి సాంబాసుర రాక్షసుని సంహరించి సుఖశాంతులు కలుగజేసింది. అప్పటి నుంచి పోలేశ్వరి, పోలమాంబగా ప్రాచుర్యం పొంది ఈ ప్రాంతపు ఆరాధ్య దైవంగా పూజలను అందుకుంటోంది. శంబాసుర రాక్షస బరాజు పరిపాలనలోని ఈ ప్రాంతం ఉండడంతో ఆ ప్రాంతానికి శంబర అని పేరు వచ్చింది. అమ్మవారు జననం సుమారు 400 సంవత్సరాల క్రితం స్వర్గీయ పురకాపు అప్పన్నదొర దంపతులకు పోలేశ్వరి జన్మించింది. అవతారమూర్తి అగుటచే ఆమె మెరుపు తీగ వలె, దేవతాస్త్రీ వలె గ్రామస్తుల మధ్య బాల్యం నుంచి ప్రత్యేక జీవన విధానాన్ని కనబరిచింది. తల్లిదండ్రులకు చిన్ననాటి నుంచి తనతో పెరిగిన మేనత్తకు తప్ప ఆమె ఎవరికంటా కనిపించేది కాదని, ఆమె నిరాకరించేదని, స్పష్టంగా ఆమెనెవరూ చూడలేకపోయారని స్థానికులు చెబుతుంటారు. పోలమాంబకు యుక్త వయసు రావడంతో ఆమెకు వివాహం చేయాలని తండ్రి, మేనత్తలు నిర్ణయించారు. తాను వివాహం చేసుకోనని, గ్రామదేవతగా అవతరించనున్నానని పోలమాంబ చెప్పిందంట. వివాహం జరిగిన తరువాతే పేరెంటాలుగా గ్రామదేవతగా అవతరించారని మేనత్త నచ్చజెప్పడంతో పోలమాంబ వివాహం చేసుకునేందుకు అంగీకరించింది. స్వతహాగా అందగత్తైన పోలమాంబ రూపాన్ని వివాహ సమయంలోనైనా ఆమెను చూడవచ్చని గ్రామస్తులు భావించారు. గ్రామస్తుల భావనకు భిన్నంగా వివాహం చేసుకుంటానని పోలమాంబ ఆంక్ష విధించింది. తనను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ముట్టుకున్న పూలమాలను మేనత్త చేతుల మీదుగా తెప్పించుకొని మెడలో వేసుకుని వివాహం జరిగిందని అనిపించింది. వివాహానంతరం పల్లకిలో అత్తారింటికి బయలుదేరింది. ఆ సమయంలోనైనా ఆమెకు చూడాలని గ్రామస్తులు ఉబలాట పడ్డారు. గ్రామస్తులు కంటపడకుండా మెరుపుతీగ మాదిరిగా ఇంట్లో నుంచి పల్లకిలోనికి వెళ్ళింది. భక్త గుర్రంపై ముందు వెళ్తుండగా వెనుక పల్లకిలో మేనత్తతో పోలమాంబ వెళ్తోంది. శంబర గ్రామదేవత పొలిమేరలకు పల్లకి చేరుకోగానే పల్లకిని దించమని బోయలను ఆదేశించింది. పల్లకిని నేలపై దించిన వెంటనే ఆమె సమీపాన గల చెట్టు వెనక్కి వెళ్ళింది. ఎంతసేపటికి ఆమె వెనక్కు రాకపోవడం సరికి చెట్టు చాటుకు మేనత్త వెళ్ళి చూడగా అప్పటికే పోలమాంబ పీకల లోతు వరకు భూమి లోపలికి వెళ్ళిపోయింది. ఈ దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతి చెందిన మేనత్తను తాను నీతో పోలమాంబతో వచ్చేస్తాననడంతో సమీపాన భూమిపై అక్షింతలు జల్లమని చెప్పగా మేనత్త అక్షింతలు జల్లింది. భూమి లోపల ప్రవేశానికి అవకాశం రావడంతో మేనత్త కూడా తలభాగం కనిపించేలా భూమిలోనికి దిగింది. ఆనాటి నుంచి పోలమాంబను గ్రామస్తులు గ్రామదేవతగా ఆరాధిస్తూ ప్రతి ఏటా జాతరను నిర్వహిస్తున్నారు. విజయనగరం జిల్లాలోని సాలూరుకి సమీపంలోని పోలమాంబ శంబర గ్రామంలో పుట్టి పెరిగినందున గ్రామస్తులంతా పోలమాంబను ఆడపిల్లగా భావిస్తారు. సంక్రాంతి పండుగకు ప్రతి ఆడపిల్ల పుట్టింటికి వెళ్లే ఆనవాయితీ ఉంది కనుక పోలమాంబ అమ్మవారిని సంక్రాంతి రోజుకు ముందు వచ్చే మంగళవారం గ్రామంలోనికి తీసుకువస్తారు. సంక్రాంతి పండగ తర్వాత వచ్చే మంగళవారం అమ్మవారికి పూజలు నిర్వహించి ఆ తరువాత వచ్చే మంగళవారం అమ్మవారి సిరిమానోత్సవం జరిపించడం ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆనవాయితీ. ఇక సిరిమానోత్సవం పరిశీలిస్తే పోలమాంబ అమ్మవారి జాతరను వైభవంగా పండగ చేసుకుంటారు. అమ్మవారు శక్తి స్వరూపిణి. మంగళవారం రోజు పూజారి సిరిమాను రథంపై గ్రామంలోని అన్ని పురవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజు పూజారిని అమ్మవారు ప్రతిరూపంగా భావిస్తారు. అందువలన సిరిమాను అధిరోహించే పూజారికి అరటిపళ్ళు, కొబ్బరికాయలు, చీరలు చూపించి భక్తుల మొక్కులను చెల్లించుకుంటారు. మక్కువ, సాలూరు మండలాల్లో సమీపంలో ఉన్న అడవుల్లోని లభ్యమయ్యే సుమారు 36 నుంచి 42 అడుగుల సిరిమాను కర్ర తాడిమాన్ను గ్రామ పెద్దలు, ట్రస్ట్ కమిటీ సభ్యులు సిరిమానోత్సవానికి 2 రోజుల ముందుగా గుర్తిస్తారు. అమ్మవారి ప్రతిరూపం వేప చెట్టు. గ్రామ ఆవల ఒడ్డున ఉన్న వనం గుడి వెనుక ఉన్న వేప చెట్టును అమ్మవారి ప్రతిరూపంగా భక్తులు కొలుస్తుంటారు. పోలమాంబ అమ్మవారు ఈ వేప చెట్టు వద్ద భూమిలో అంతర్ధానం కావడం వలన జాతరకు వచ్చిన భక్తులు వనం గుడి వెనుకనున్న వేప చెట్టుకు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి చీరలు, జాకెట్లు పంచిపెట్టి మొక్కుబొళ్లను తీర్చుకుంటారు. మన్యం జిల్లా సాలూరు నుంచి 25 కిలోమీటర్ల దూరంలో శంబర గ్రామం ఉంది. ఈ ఉత్సవాలను ఈ నెల 21వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించడానికి నిర్వాహకులు భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. సమీప ప్రాంతం నుంచి తండోపతండాలుగా శంబర జాతరకు తరలి రావడానికి సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 22, 23 తేదీల వరకు ఈ శంబర జాతరను నిర్వహించడం ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేయడం పూర్తి చేశారు. స్ఫూర్తి న్యూస్, శంబర. Please like, share, subscribe our channel.